సో ఈ మాసాన్ని మనం దామోదర మాసం అని, కార్తీక మాసం అని, ఊర్ధ్వ మాసం అని 3 రకాలుగా మనం అనుకున్నాము. సో దామోదర మాసం, యశోదమాత ఈ మాసంలో కృష్ణుని కట్టేసింది. కార్తీక మాసం రాధారాణికి అత్యంత ప్రియమైనటువంటి ఆమె అధిష్టాన దేవతలాగా సో ఈ మాసాన్ని ఆమె పాలిస్తుంది కాబట్టి ఆమెకి ఇంకో పేరు కార్తీక కాబట్టి కార్తీక మాసం. ఊర్ధ్వ మాసం అది కూడా ఊర్జేశ్వరి రాధారాణికి ఉన్నది ఇంకొక పేరు. ఊర్ధ్వ అంటే ఆధ్యాత్మిక శక్తి. సో మన ఆధ్యాత్మిక శక్తిని పెంచేటువంటి మాసం ఇది, ముఖ్యంగా భగవంతుడి వైపు నడిపించేటువంటి శక్తి ఇది. రాధారాణి యొక్క అంతర్గత భాగం సాధిని శక్తి. సో ఆమె యొక్క దయ మీద, ఆమె కరుణ మీద మనం భగవంతుడి దగ్గర అవుతాం తప్ప మన సొంత తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాల మీద, సో మన ప్రయత్నాల మీద మనకి కూడా ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలన్నా సరే, లేదా ఆ ప్రయత్నం వైపు మన అడుగులు వేయాలన్నా సరే, సో రాధారాణి యొక్క ఆమె యొక్క కరుణ లేని మనం చేయలేమన్నమాట. కాబట్టి ఊర్ధ్వ మాసం అని కూడా అంటాం. సో అనేక పండుగలు ఉన్నాయి. బహుళాష్టమి, దీపావళి, గోవర్ధన పూజ, గోపూజ, గోపాష్టమి, ఏకాదశులు, పౌర్ణమిలు, శ్రీల ప్రభుపాద తిరోభావ దినోత్సవం, భీష్మ పంచకం, తులసి శాలిగ్రామ వివాహం. ఈ మాసం అంతా కూడా పండగలతో నిండిపోయింది. అనేక రకాలుగా మనం భగవంతుని స్మరించుకోవడానికి ఒక అవకాశం ఉందన్నమాట ఈ మాసంలో. సో మనం చాలా చాలా అదృష్టవంతులం అనమాట ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఈ మాసాన్ని మనం ఆ మంచి భావనలతో కృష్ణుడిని స్మరించుకుంటూ మనం చేసేటువంటి ఈ సాధన సో మనకి అనేక విధాలుగా మనకి మేలు కలుగుతుంది. సో దీని ఫలితాలు అనేక పుణ్యనదులు స్నానం చేసినట్లుగా, అనేక యజ్ఞాలు నిర్వర్తించినట్లుగా పితృదేవతను విముక్తి చేస్తుంది. అంతిమంగా గోలోకం లేదా వైకుంఠం వైపు మనం ప్రవేశిస్తాం. మనం అంతేకాకుండా 1000 జన్మల పాపాలు ఇక్కడ హరించిపోతాయి అన్నమాట. కృష్ణుడు అత్యంత తృప్తి పొందుతాడు. కీర్తి మరియు అదృష్టం వరిస్తుంది, అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి అన్నమాట. సో దీపావళి సో రావణాసురుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చే వేళ అందరూ కూడా దీపాలతో భగవంతుణ్ణి ఆహ్వానించారు. వాళ్ళ హృదయంలోకి, కేవలం అయోధ్యలోకే కాదు వాళ్ళ హృదయంలో కూడా భగవంతుని వాళ్ళు ఆహ్వానించారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు దీపాలు వెలిగించి భగవంతుడు మన హృదయంలోకి ఆహ్వానించేలాగా మన యొక్క సేవ, ప్రేమ, మన ఆదరణ ఉండాలన్నమాట. సో కృష్ణుడు, రాముడు వీళ్ళు వేరు వేరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి, ఒకే భగవంతుడే అనేక రూపాల్లో వస్తున్నాడు. సో అక్కడ తీరనటువంటి కోరికలు, భగవంతుడి మీద తీరనటువంటి కోరికలు సో ఇక్కడ కృష్ణుడు రూపంలో కృష్ణుడుగా వచ్చి వాళ్ళ కోరికలను తీరుస్తున్నాడు అనమాట. దండకారణ్యంలో ఋషులు గోపికలు అవుతున్నారు. ఏ పర్వతం అయితే రామసేతుని నిర్మించడంలో వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు, సో ఆ పర్వతం ఇప్పుడు గోవర్ధన పర్వతం అయింది. అలాగే కోతులు అప్పుడు ఎంత అహర్నిశలు రాముడి అనేక విధాలుగా సేవలు చేసినాయి, కానీ అక్కడ రాముడు ఆ ప్రతిఫలం అక్కడ ఇవ్వలేదు. దాని కృష్ణుడు ఇక్కడ ప్రతిఫలం. ఆయన దొంగలించే ప్రతి వెన్న ముద్దలు అన్నీ కూడా ఫస్ట్ వాటికి ఆహారంగా అందిస్తున్నాడు అనమాట. సో భగవంతుడు ఆ విధంగా ఎక్కడైనా సరే భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఆ ఒక్క భగవంతుడే అనేక పనుల్లో వచ్చి ఆ కోరికలు తీరుస్తున్నాడు అనమాట. సో దీపావళి అంటే దీపం వెలిగించేది ముఖ్య కారణం. అసత్ నుంచి సత్ వైపు, తమస్సు నుంచి జ్యోతి వైపు, అలాగే మృత్యు నుంచి అమృత్యు వైపు. అసత్ అంటే అశాశ్వతమైన దాని నుంచి శాశ్వతం వైపు, అంధకారం నుంచి వెలుగు వైపు లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, మృత్యు నుంచి అమృత్యు వైపు. ఓం శాంతి శాంతి శాంతి. సో దీపావళి మనం ఎప్పుడైనా సరే చూస్తుంటాం కదా, జ్యోతి ప్రజ్వలన చేస్తుంటారు, దీపాలు వెలిగిస్తుంటారు. సో ముఖ్య ఉద్దేశం ఇదే అన్నమాట.
సో నేను మన దామోదర్ లీల మనం చర్చించుకుంటూ, సో దీపావళి రోజు యశోదమాత అందరు అందరు సేవకులందరినీ కూడా రకరకాల సేవల్లో పెట్టేసింది. కానీ ఆమె మాత్రం స్వయంగా వచ్చి వెన్న చిలకడంలో, సో మజ్జిగ చిలకడంలో, వెన్న తీయడంలో ఆమె నిమగ్నం అవడమే కాకుండా, సో కృష్ణుడికి మధురమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, ఎంతో సుగంధాలు వదిలినటువంటి పాలు, ఇంకా పౌష్టికారంతో నిండినటువంటి పాలు కృష్ణుడికి అందించాలని స్వయంగా ఆమె ఆ సేవలో నిమగ్నమైంది. ఎందుకంటే ఆమె ప్రేమను వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆమెకి కావాల్సినంత మంది సేవకున్నారు. ఏ ఒక్కరికి చెప్పినా కూడా ఆ సేవలు చేయగలుగుతారు వాళ్ళు. కాదు, నేనే నా సొంత చేతుల్లో నేనే చేయాలి, నేనే నా కృష్ణుడికి నేను ప్రేమగా నేను అందించాలి, సో అని ఆమె స్వయంగా దిగింది. నేను మనం కొంత చెప్పుకున్నాము. సో దీపావళి పండుగ రోజు తెల్లవారుజామున లేయడము, సో కృష్ణుని పక్కనే అక్కడే పడుకొని కృష్ణుని లేపకుండా కృష్ణుడు అట్లాగే నిద్రపోనిస్తుంది. సో ఆమె లేని సమయం అతను లేస్తాడేమో అని చెప్పి కదిలితే లేస్తాడని చెప్పి పక్కనే దిండు పెట్టేస్తుంది. సో ఈమె పాటికి వచ్చి స్నానం చేసుకొని అందంగా అలంకరించుకొని కృష్ణుని స్మరించుకుంటూ ఆమె సో కవ్వంతో ఉందా అనమాట, మజ్జిగ పెరుగుని తిరుగుతా ఉంది. అంటే అనేకమైనటువంటి లీలలు పాటలు పాడుతూ ఉంది, లీలలు స్మరించుకుంటూ పాటలు పాడుతూ ఉంది. అది ఆమె సొంత పాటలు అన్నమాట. ఆచార్యులు వీళ్ళెవరు రాసినటువంటి పాటలు కాదు. సో ఆమె 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 గురించి వర్ణిస్తాడు సుఖదేవ గోస్వామి అద్భుతంగా. సో ఆమె యాక్చువల్గా పీతాంబరం అంటే ఎల్లో పసుపు రంగు చీర కట్టుకున్నట్టు, ఆమె చేతు గాజులు, ఆమె యొక్క ముఖ వచ్చస్సు, ఆమె కనురెప్పల గురించి, కనుబొమ్మల గురించి ఇవన్నీ మనకి అద్భుతంగా వర్ణిస్తుంటారు అన్నమాట. సో మాలతి పూలు పెట్టుకో ఉంటుంది. ఆమె చిరుగుతూ ఉంటే ఆ కవ్వం నుంచి వచ్చే శబ్దము ఇంచుమించుగా ఒక మృదంగం వస్తున్నట్టు. అంకేతన పాడుతూ ఉంటే చేతుల్లో గాజులు కర్తాలలాగా పర్ఫెక్ట్గా మ్యూజిక్, మృదంగం కర్తాలాలు. సో ఆమె పాటకి లేదా ఆమె కీర్తనకి అవి కూడా స్పందిస్తూ ఉన్నాయి. అద్భుతంగా జరుగుతూ ఉంది. ఆమె చిలుకుతున్నప్పుడు మొత్తం అంటే కవ్వం చిలికేటప్పుడు మనం చూసే బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది. సో ఆమె జడలో ఉన్నటువంటి పూలు కూడా, మాలతి పూలు కూడా కింద రాలిపోతుంటాయండి. ఈ శబ్దానికి, ఈ కీర్తనకి, ఈ శబ్దానికి కృష్ణుడు లేస్తాడు. కృష్ణుడు తానే దిగొస్తాడు, చూస్తాడు. పక్కన యశోదమాత ఉండదు, పక్కనే చూస్తాడు, వెంటనే దిగొస్తాడు అనమాట. సో దిగేటప్పుడు చూస్తాను అచ్చంగా చిన్నపిల్లలు ఎట్లాగైతే వాళ్ళు అమాంతంగా దూకరు. ఎందుకంటే చిన్న వయసులో మంచం చాలా పెద్దదిగా ఉంటుంది, వాళ్ళు పొట్టతో జారుకుంటూ కింద దిగుతారు. సో మనం చూసినప్పుడు కృష్ణుడి యొక్క లీలలో మనకి సరే ఇదేంది మనలాగే చేస్తున్నాడు, చిన్నపిల్లలు చేసినట్టే చేస్తున్నాడు, చిన్నపిల్లలు ఎట్లా వ్యవహరిస్తున్నాడు అట్లాగే వ్యవహరిస్తాడు కృష్ణుడు. చూస్తే కృష్ణుడు మనలాగే ఉన్నాడే, మనం ఎలాగ ప్రవర్తిస్తామో అలాగే ప్రవర్తిస్తున్నాడే అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి అది కాదనమాట. కృష్ణుడు ఎలా చేస్తాడో మనం అలా చేస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణుడు ఎలా దిగుతాడో పిల్లలు పడలేదు. కృష్ణుడు ఎలా మట్టి తింటాడో మనం అట్టగా మట్టి తింటాం. దొంగతనం చేస్తాడో మనం అలాగే దొంగతనం. కృష్ణుడు ఎలా అబద్ధాలు చెప్తాడో మనం అట్టగా అబద్ధాలు చెప్తాం. సో మనము మన మన ప్రవర్తన, మన వ్యవహారం అంతా కూడా కృష్ణుడిలాగే ఉంటుంది మనది. వాస్తవానికి మనకిచ్చిన ఈ రూపము, ముఖ్యంగా ఈ మానవ రూపము, అది కృష్ణుడి యొక్క ప్రతిబింబం లాంటిది. ఇది సో కృష్ణుడు అలా ఉన్నాడు కాబట్టి మనకి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చాడు అన్నమాట. సో మనం అంటాం మనిషి మానవ జన్మెత్తాడు అని. మనిషి మానవ రూపంలో వచ్చాడు, భగవంతుడు మానవ రూపంలో వచ్చాడు అంటున్నాం. మనం ఆయన రూపంలో ఉన్నాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనం తెలుసుకోలేక మనం ఎంతసేపు కృష్ణుడు నాలాగా ఉన్నాడు, కృష్ణుడు లేదు, మనం కృష్ణుడు లాగా ఉన్నాం. మనం కృష్ణుడు ఏం చేస్తుంటే మనం అదే చేస్తున్నాం ఇక్కడ వచ్చి. అందుకే ఆయన అంటున్నాడు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఇవన్నీ కూడా నా అంశాలైనా, మీరంతా కూడా నా వాళ్ళు మీరంతా. సో నేను తండ్రి లాంటి వాడిని. సో కాబట్టి మనందరం ఆయన బిడ్డలం కాబట్టి మనకి అవే బుద్ధులు వచ్చాయన్నమాట.
సో కృష్ణుడు దిగి వస్తూ ఉన్నాడు. సో గమనించాడు యశోదమాత, ఆమె ఆమె లీనమైపోయింది ఆలోచనలో, కృష్ణుడు ఆలోచనలో లీనమైపోయింది. పాటలు పాడుతూ ఒకవైపు కవం శబ్దం, ఒకవైపు గాజుల శబ్దం, ఆమె పూర్తిగా లీనమైపోయింది. సో కృష్ణుడు వచ్చాడు, గమనించాడు. ఫస్ట్ చిన్నగా కోపం వచ్చింది ఫస్ట్ టైము. ఇది నా పక్కనే లేదు, నేను ఉన్నప్పుడు, నేను లేచినప్పుడు నా పక్కనే లేదు, అక్కడ ఒక కోపం. ఇప్పుడు నడుచుకుంటూ ముందుకు వచ్చినప్పుడు అసలు నేను వస్తున్నాను కూడా ఆమె పట్టించుకోవట్లేదే, ఆమె సేవలో నిమగ్నం అయిపోయింది అని. సో దగ్గరికి వచ్చాడు, అయినా కూడా ఆమె పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమెకు మోస్ట్ కృష్ణుడికి ఏ విధంగా నేను అద్భుతంగా అయితే నేను వెన్న నేను తయారు చేసి ఇవ్వాలా, అద్భుతంగా పాలు ఎలా ఇవ్వాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా కంప్లీట్ సేవ వల్ల కృష్ణుడికి ఏం చేయాలనేది ఉంది బ్యాక్గ్రౌండ్ లో. అంటే సేవ డామినేట్ ఎక్కువ చేస్తుంది ఆయనకి పర్సనల్ గా చేయడం కంటే కూడా. సో కృష్ణుడు వెంటనే ఏ సేవలో అయితే ఆమె నిమగ్నం అయ్యిందో వెంటనే వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. సో ఎప్పుడైతే కవ్వాన్ని పట్టుకున్నాడో ఆటోమేటిక్ గా యశోదమాత ఆపాల్సిందే అనమాట. ఎందుకంటే కవ్వమే మెయిన్ అక్కడ ఉండేటువంటి వస్తువు చిలకడంలో. సో ఆయన ఎక్కడైనా పట్టుకో ఉండొచ్చు, ఆయన చీర పట్టుకో ఉండొచ్చు, చేయి పట్టుకో ఉండొచ్చు, లేకపోతే జుట్టు పట్టుకో ఉండొచ్చు, కానీ కృష్ణ కరెక్ట్ గా వెళ్ళి కవ్వం పట్టుకున్నాడు. ఎందుకంటే అటెన్షన్ నాకు కావాలి అని, నాకే ఇవ్వాలి నువ్వు అటెన్షన్ అని. ఎందుకంటే నేను ఇక్కడ స్వయంగా ఉన్నాను, నా గురించి కాకుండా నువ్వు ఇంక వేరే వాళ్ళ గురించి దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి. సో కృష్ణుడికి ఒక విధంగా అంటే నువ్వు ఇప్పుడు నా మీద నువ్వు ధ్యాస మళ్లించాల్సిందే అన్నట్టుగా పట్టుకుంటాడు. సో యశోదమాత కొంచెం ఆనందపడుతుంది. ఎందుకంటే కృష్ణుడు కొంచెం చాలా తెలివిగా కరెక్ట్గా ఏది పట్టుకోవాలి అది పట్టుకున్నాడు నా సేవ ఆపడానికి అన్నట్టుగా ఆమె కూడా కొద్దిగా తెలుసుకుంది. సరే ఏం కావాలి అంటే న్యాచురల్గా కృష్ణుడికి ఆకలి వేసింది. వెంటనే నాకు పాలు కావాలన్నాడు. సో సో పాలు కావాలన్నప్పుడు వెంటనే యశోదమాత తీసుకొని సో పాలు ఇవ్వడం ప్రారంభించింది. పాలు ఇస్తూనే ఎంతో ఆమె కృష్ణుడి లీలల్లో మళ్ళీ మునిగి ఉంది. సో పాత రోజుల్లో చెప్తున్నాను. యాక్చువల్గా ఇందాక సుఖదేవ గోస్వామి కృష్ణుడి గురించి లీలలు సారీ యశోదమాత కృష్ణుడి లీలల గురించి స్మరించుకుంటూ ఆమె ఈ చిలుకుతూ ఉన్నప్పుడంట యాక్చువల్గా ఆమెలోంచి పాలు విపరీతంగా కారిపోయినాయంట అసలు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడైతే మనకి బిడ్డల మీద మనకి విపరీతమైన ప్రేమ పొంగిపోతుందో సో ఆటోమేటిక్గా న్యాచురల్గా అంట మనకి పాలు కారిపోతాయంట అట్లా. సో సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు అనమాట. అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉంటే కృష్ణుడి మీద, కృష్ణుడికి ఆమె ఎంత చేసుకోవాలని ఆమె ఉందో ఓకేనా, ఆమె అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆమె నుంచి పాలు కారిపోయినాయంట. సో ఇక్కడ కృష్ణుడు స్వయంగా వచ్చాడు. సో ఆ పాలు అందించడానికి ఆమె కూడా సిద్ధంగా ఉంది. సో ఆమె కృష్ణుడికి పాలు అందిస్తుంటే ఆమె ఎంతో ముగ్ధురాలైపోయి ఆమె ఎంతో ఆనందంగా లోపల ఎంతో ఆనందపడుతూ ఆమె ఇస్తూ ఉందన్నమాట. సో సడన్ గా అంతకు ముందే ఆమె పాలు ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద ఆల్రెడీ ఆమె పాలు పెట్టిందన్నమాట. అది ఆమెకి పాలు ఇచ్చి భగవంతుడికి కృష్ణుడికి ఆమె స్వయంగా పాలు ఇచ్చి ఆయన యొక్క ఆయనకి ప్రేమ అందించే పాలు ద్వారా ప్రేమ అందించేలాగా ఆమె ప్రయత్నిస్తూ ఉండడానికి ఆమె ఈ పాలని ఆమె పెట్టిందన్నమాట అక్కడ. అయితే ఇక్కడ ఈమె ఈ లీనమైపోయింది, ఆ లీలలో మునిగిపోయింది. వెంటనే ఆమె గుర్తు కూడా రాలేదు అక్కడ పాలు పెట్టిందని చెప్పేసి పొయ్యి మీద. సో బట్ ఎప్పుడైతే ఆ పాలు బయటకు పొంగి ఆమెకి కొద్దిగా వాసన వస్తుందో వెంటనే ఆమెకి గుర్తు చేసిన, ఎవరే నేను అక్కడ పాలు పెట్టాను కదా, అది కూడా ఎంత స్వచ్ఛమైన పాలు, మధురైన పాలు, అది 90 లక్షల ఆవుల్లో నుంచి కొన్ని ఆవులు తనిగా చేసి పద్మగంధ ఆవులు అని చెప్పేసి ఆవుల్లో కూడా శ్రేష్టమైన 2 ఆవులు తీసుకొని ఎంతో శ్రమపడి దాంట్లో చోట ఆ పాలు ఓకేనా, అది మళ్ళీ కృష్ణుడి కోసం పెట్టిన ఆ పాలు అయిపోతున్నాయి అక్కడ. సో కొంతమంది ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఆ పాలు కూడా బయటకు పొంగిపోతున్నాయి అనమాట. ఏది ఆమె స్టవ్ మీద పెట్టిన పాలు. ఎందుకంటే ఆ పాలు అనుకుంటున్నాయంట ఏమని,
నువ్వు మొత్తం యశోదమాత పాలే తాగేసట్టున్నావు, మమ్మల్ని ఎప్పుడు తాగుతావు నువ్వు? ఓకే. సో నువ్వు ఇంకో అట్లాగే అని వదిలేస్తే ఇంకా నువ్వు యశోదమాత పాలు తాగేసి మమ్మల్ని తాగవు అని చెప్పేసి అవి బయటకు దూకేస్తున్నాయంట. అంటే అట్లయినా సరే కొంచెం అలర్ట్ అయిపోద్ది, యశోదమాత అలర్ట్ అయిపోయేసి ఆ పాలు తీసుకుంటుందండి. అంటే ఇక్కడ మనం గమనిస్తే పాలన్నీ యాక్చువల్ చెప్పాలంటే ప్రతి వస్తువు భగవంతుడి యొక్క లీలల్లో ప్రతి వస్తువు చైతన్యంతో ఉంటాయి అన్నమాట. ప్రతి వస్తువు ఆలోచిస్తాయి, ప్రతి వస్తువు మదన పడతాయి. అది చెవు లోలోకలు కానివ్వండి, మురళి కానివ్వండి, పాలు కానివ్వండి, చీపురు కట్ట కానివ్వండి, ఓకేనా, కింద ధూళి కానివ్వండి, అంటే కృష్ణుడి సంబంధంలో వచ్చే ప్రతి వస్తువు కృష్ణుడికి ఏ విధంగా మనం అంకితం అవ్వాలి, కృష్ణుడికి మనం తృప్తిపరచాలి కృష్ణుడిని మనం అని చెప్పేసి ప్రతి వస్తువు చైతన్యంతో ఉంటాయి అన్నమాట. అంటే ఆ విధంగా ఆలోచిస్తాయి, అవి ఆడతాయి, పాడతాయి, ఎన్నో విధాలుగా ఆలోచిస్తాయి అన్నమాట. సో అట్లాగే పాలు కూడా ఇక్కడ ఓకేనా బయటకు పొంగి వచ్చేస్తాయి అన్నమాట బయటికి. ఎందుకనంటే మొత్తం యశోద పాలు తాగేస్తాడేమో కృష్ణుడు, యశోదమ్మ పాలు తాగేస్తున్నాడు, మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు స్వీకరిస్తాడు అని కొంచెం వెంటనే యశోదమాత అంత కష్టపడి చేసేటువంటి పాలు అక్కడ పొంగిపోతా ఉన్నాయని గమనించిన తర్వాత వెంటనే ఆల్రెడీ కృష్ణుడికి పాలు ఇస్తా ఉంది, కానీ ఏమాత్రం ఆలోచించుకోకుండా ఓకేనా కృష్ణుని టక్కని పక్కన పెట్టేసి వెళ్ళి ఆ పాలని అక్కడ ఉన్న మా పొయ్యి మీద ఉన్న పాలు దించడానికి వెళ్ళింది అనమాట. ఇంకా కృష్ణుడికి చెప్పాలంటే విపరీతమైన కోపం. ఇప్పుడు ఒకవైపు నాకు పాలు ఇస్తూ నేను పాలు తాగుతున్నానని ఏమాత్రం గమనించకుండా, ఏమాత్రం అసలు పట్టించుకోకుండా నన్నే తీసుకొని కింద పెడుతుందా, అసలు నన్ను అసలు పట్టించుకోకుండా తీసుకెళ్ళి నన్ను పక్కన పెట్టేస్తుందా అని చెప్పేసి కోపం వస్తుంది. అది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే యశోదమాత చేసింది కరెక్టేనా? ఒకవైపు అసలైనటువంటి దేవాది దేవుడికి పాలు ఇస్తా ఉంది, ఓకేనా, ఎంతో మైమర్చుకుని ఎంతో ప్రేమతో అందిస్తా ఉంది. ఆయన పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పాలను తీసుకెళ్ళడం, ఆ పాలు కోసం కృష్ణుని పక్కన పెట్టడం, అది నిజంగా అది మంచిదేనా? నేను తప్పు చేసిందా లేకపోతే సరైన పనే చేసిందా? సో సాధారణంగా కొంతమంది సరిగా చేసిందని చెప్పచ్చు, కొంతమంది సరిగా తెలియలేదు, కృష్ణుడికి కృష్ణుడి ముందు గుర్తుపరచాలి కదా, తర్వాత కదా మీకు సంగతి తీసుకోవాలని కొంతమంది చెప్పచ్చు. ఇలా కొంతమంది లేదు ముందు కృష్ణుడికి ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ పాలు ఆమె కష్టపడి కదా ఆమె పెట్టింది, కష్టపడి కదా ఆమె చేసింది, ఎంతో ఆవుల్ని ఆ విధంగా పెంచి పద్మగంధ ఆవుల్ని, సో అక్కడ వచ్చేటువంటి పాల్ని మళ్ళీ కృష్ణుడి కోసమే కదా, మరి అది పోతే మళ్ళీ ఇప్పుడు దాకా ఆమె పడినటువంటి శ్రమ అంతా కూడా పోయి మళ్ళీ మరుసటి రోజు కృష్ణుడికి పాలు కదా, కాబట్టి ఆమె చేసింది. ఇది ఎంతవరకు నిజం, కరెక్ట్ అని అనుకుంటే వాస్తవానికి ఇక్కడ యశోదమాత శుద్ధ భక్తురాలు అనమాట. సో ఆమె తప్పు చేసడానికి అవకాశం లేదు, ఆమె తప్పు చేయదు. సో ఎందుకంటే ఆమె ఏం చేసినా సరే, శుద్ధ భక్తులు ఏం చేసినా సరే, సో కృష్ణుడికి అత్యంత మేలు చేసేదిలాగా ఉంటుంది అనమాట శుద్ధ భక్తులు చేసే పనులన్నీ కూడా. సో కాబట్టి యశోదమాత వెళ్ళి ఆ పాలు తీసుకురావడం, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే కృష్ణుడికి వచ్చి, బట్ కృష్ణుడి కోసం నేను ఎంతో కష్టపడి, సో ఆయన అందరి ఇళ్ళకు పోయి దొంగతనం చేయడము, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆయన మీద చాడీలు చెప్పడము, సో ప్రతిరోజు ఇది ఒక వ్యవహారం లాగా తయారవడం ఆమెకి ఇష్టం లేకుండా, సో ఆమె తన సొంత హస్తాలతో ఆమె చేసేటువంటి ఈ పాల్ని సో ఆమె పోగొట్టుకోకుండా దాంట్లో నుంచి వచ్చేటువంటి వెన్న, పాలు, నెయ్యి అన్నీ కూడా కృష్ణుడి కోసమే కదా అంతా, ఇంకా ఆమె కోసం అయితే కాదు. కాబట్టి సో ఆమె మన బిడ్డే కదా, ఇక్కడే కదా ఉంటున్నాడు, నేను ఇవ్వబోయే పాలు అందుకే కదా, కానీ ఈ పాలు కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది, కంప్లీట్గా నీరు గారిపోతాయి ఇవన్నీ అని చెప్పేసి ఆమె వెళ్ళింది అనమాట. అటు శుద్ధ భక్తులు ఎప్పుడు తప్పు చేయరు. కాకపోతే ఇక్కడ కృష్ణుడు ఇప్పుడు దాకా మాధుర్య భావంలో ఉన్నవాడు, అంటే తల్లి మీద ఆధారపడినవాడు, ఒక్కసారిగా తన ఐశ్వర్య భావంలోకి వచ్చేసింది. అంటే ఒక విధంగా ఒక దివ్యమైనటువంటి కోపం, అది అసలైన కోపం కాదు, దివ్యమైన కోపం అది.
అని చెప్పి అటు ఇటు చూస్తాడు కృష్ణుడు, అటు ఇటు చూస్తాడు. నన్నే పక్కన పెట్టేస్తుందా, నన్నే పట్టించుకోకుండా వదిలేస్తుందా అని చెప్పేసి అక్కడ తన చిన్ని చేతులతో కనిపించే ఒక చిన్న రాయిని తీసుకొని, ఇప్పుడు దాకా ఆమె కష్టపడి అతుకుతా ఉన్నింది, అది తిరుగుతా దాంట్లోంచి వెన్న తీస్తుంది, తీసి కృష్ణుడికి ఇవ్వాలని చెప్పి. కానీ నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్తుందా, ముందు నాకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని. మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మనం చూస్తూ ఉంటాము. చాలా మంది నానుడి కూడా ఉంది ప్రపంచంలో. ఏంటి అని అంటే, కృష్ణ భక్తి చేసుకుంటే కృష్ణుడు కానీ కొలిస్తే మనకి కష్టాలు ఎక్కువ వస్తాయంట అని చెప్తారు. కొలిస్తే కృష్ణుడు అసలు కొలవనే కొలవద్దు, కృష్ణుడు అంటేనే మనకు కష్టాలు అంటారు. అది ఒక విధంగా చెప్పాలంటే వాస్తవమే. ఇంకో వైపు చూస్తే అదంత వాస్తవం కాదు. సో కృష్ణుడు తన భక్తులకి ఆయన ఏ విధంగా అందుబాటులోకి వస్తాడని అంటే, కృష్ణుడు నిజంగా ఈర్ష్య కలిగినటువంటి ఒక దేవుడు అన్నాడు. నిజంగానే నిజంగానే ఆయనకి జలస్ అంటారు కదా, జలస్ అంటే ఒప్పలేనితనం. ఏంటి అని అంటే, నా భక్తుడు నా గురించి ఆలోచించాలి కదా, నా మీద ఆధారపడాలి కదా, కోరుకుంటే నా నుంచి కోరుకోవాలి కదా, ఆధారపడితే నా మీద ఆధారపడాలి కదా. ఓకేనా, నన్ను కాకుండా ఇంక వీళ్ళు వేరే వాళ్ళ మీద, వేరే వస్తువుల మీద, వేరే దేవతల మీద, వేరే వాళ్ళ మీద ఆధారపడతారా? ఎట్లా వీళ్ళు ఆధారపడరు. ఓకేనా, కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు, ఓకేనా, మనం దేని మీద ఆధారపడతామో వాళ్ళందరినీ దూరం చేయడం ప్రారంభించాడు అన్నమాట. సో భౌతికంగా మనం చూస్తే మనం చాలా లాస్లో కనిపిస్తుంది. నా దగ్గర అన్నీ పోయినాయి, నా దగ్గర ఉన్నటువన్నీ హరించిపోయినాయి, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా దగ్గర ఉన్నవన్నీ కూడా రకరకాలుగా నా దగ్గర లాక్కునేసినట్టుగా అయిపోయింది అనిపిస్తుంది. కృష్ణుడు ఒకసారి ప్రేమించాలి అనుకుంటే, లేదా ప్రేమించబడాలి అని అనుకుంటే మాత్రం ఆ భక్తుడు తనకి ఇష్టమైతే, ఆ భక్తుడు పూర్తిగా తన మీద ఆధారపడాలి అన్నట్టుగా, ఓకే, తనకు ఉన్నటువంటి అనేకటువంటి అతను ఎవరి మీద ఆధారపడుతున్నారో, దేని మీద ఆధారపడుతున్నాడో ఈ ప్రపంచంలో, వాటన్నిటిని నెమ్మదిగా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తాడు అనమాట. సో చూసే వాళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే, కృష్ణ భక్తిలో వీడు అన్ని పోగొట్టుకున్నాడు అంటారు. కృష్ణ భక్తిలో వీడు అందరూ ఏకక అయిపోయాడు, కృష్ణ భక్తిలో వీడు ఒంటరోడు అయిపోయాడు. దేవతలను పూజిస్తున్నప్పుడు ఎంతో డబ్బులు ఉన్నాయి, ఎంతో వ్యాపారాలు పలుకుతున్నాయి, ఎంతో అద్భుతంగా అందరితో ఎంతో కలివిడిగా ఉన్నాడు. కృష్ణుడు నమ్ముకోవడం, ఈ హరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే ప్రారంభించాడో, ఈ హరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇతను అన్ని ఒకటి కోల్పోయాడు. కృష్ణుడు తీసుకున్న అన్ని నడవీధిలో పెట్టాడు అతన్ని. కాబట్టి మన కృష్ణ భక్తి చేయకూడదు, మన హరినామం చేయకూడదు, హరే కృష్ణ మంత్రం చేయకూడదు అని చెప్తారు అందరూ. కాబట్టి వాస్తవానికి కృష్ణ భక్తి చేసిన తర్వాత మనకి ఇలాంటి లాస్లు అయ్యాయంటే మనం నిజంగా భక్తిలో చాలా సీరియస్గా ఉన్నామని అర్థం, లేదా కృష్ణుడు మనల్ని నిజంగా సీరియస్గా తీసుకున్నాడు మన భక్తిని. ఓకే, సో మన భక్తిని కృష్ణుడు కానీ సీరియస్గా తీసుకున్నాడంటే మనకు ఖచ్చితంగా మన సూచన లేదంటే ఈ ఒకటి మన నుంచి పోతుంటాయి అన్నమాట. ఓకే, కానీ దేవాదేవుడు మన యొక్క సేవను తీసుకోవాలని, దేవాదేవుడు ప్రేమను పొందాలని ఆయన తప్పిస్తున్నారు. ఓకే, సో అది మనం గమనించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన తనని తాను అర్పించుకోవాలని ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన తన ధామాన్ని ఆయన స్వయంగా ఇయ్యాలనుకుంటున్నాడు, ఆయన తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు కూడా అదే విధంగానే, ఇక్కడ నన్ను పక్కన పెడతావా, నాకంటే నీకు ముఖ్యమైనది ఇక్కడ ఏముంది, నన్నే నువ్వు పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి ఏదో వేరే సేవ, ఏదో పాలు ఉన్నాయి అక్కడికి వెళ్తావు నువ్వు అన్నట్టుగా కృష్ణుడి యొక్క వ్యవహారం ఉంటుంది. అందుకనే ఈవెన్ రూపగోస్వామి ఒక దగ్గర రాస్తారు అన్నమాట. అంటే గురువులు ఏమనుకుంటారని. సో ఏమనుకుంటారంటే, దయచేసి
బృందావనం మాత్రం పోవద్దండి, దయచేసి బృందావనం మాత్రం పోవద్దండి. ఒకవేళ పోయినా యమున నది వైపు మాత్రం పోవద్దండి అంటారు. ఒక పోయినా యమున నది వైపు వెళ్ళినా కూడా దయచేసి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, పిల్లల గ్రోవి పెట్టుకొని ఇలా ఉంటాడు, దయచేసి అతని సాయి మాత్రం చూడొద్దండి అంటున్నాడు. చూస్తే ఇంకా మీరు మొత్తం వదిలేసుకుంటారు ఇక్కడ, మీరు అన్నీ వదిలేసుకుంటారు ఇక్కడ, ఇంకా మీకు ఈ ప్రపంచంతో మీకు ఇంకా ఏ ఆసక్తి మీకు ఉండదు, కాబట్టి దయచేసి అక్కడ బాబాకండి అంటారు. అంటే ఎందుకంటే కృష్ణుడు మనకిచ్చాడు అంటే, కృష్ణుడు మన జీవితంలోకి వచ్చాడు అని అంటే మనకి నిజంగానే మన పరిపూర్ణటువంటి ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయేసి ఇంక మనకి ఏది ఇంకా నాకు ఎక్స్ట్రా ఇంకేది నాకు కావాలి అని మనకేం అనిపించదు అనమాట. నేను చెప్పేది ఉన్నత స్థాయి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. కానీ పొయ్యకొంది మొత్తం మన హృదయం అంతా కూడా ఆటో నిండిపోయినప్పుడు ఇంక మనం ఏమి కోరుకునేది ఏం లేదు, ఇక్కడ ఏది తెలుసుకునేది ఏం లేదు. మనకి దేని మీద మనకి ఆసక్తి ఉండదు. వాస్తవానికి దీన్ని మనం ఒక సమాధి అంటాం, మనం సమాధి స్థితి అంటాం. అంటే పూర్తిగా కృష్ణుడితో, కృష్ణుడి యొక్క లీలల్లో, కృష్ణుడి యొక్క సౌందర్యంలో మాధుర్యం నిండిపోయి ఉంటాం అన్నమాట. సో అదేవిధంగా కృష్ణుడు కూడా ఇక్కడ యశోదమాత యొక్క పక్కన పెట్టిన తర్వాత నన్ను పడుచుకోకుండా నువ్వు వెళ్తావా అన్నట్టుగా చూసుకొని యశోద కుండ వాళ్ళు కొడతాడు అనమాట. ఆ కుండ ఇంకో కుండ మీద పడి, ఆ కుండ ఇంకో కుండ మీద వాలి, అట్లా మొత్తం అయిపోతుంది, కిందంతా పడిపోతుంది. ఇంకా అడు ఉంటాడా కృష్ణుడు వచ్చే లోపల, ఎందుకంటే ఆయన కూడా ఊహించాల, ఒక కుండ పోయి ఇంకో కుండ పోయి ఇంకో కుండ పోయి ఇటు పోయి మొత్తం పోతుంది, ఆయన కూడా ఊహించాల. ఇంకా ఆల్రెడీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి కృష్ణుడికి. ఒక్కసారి గోపికలలో వాటిల్లో వన్స్ వెన్నకుండా తాకాడంటే తర్వాత ఏం జరుగుతుందో పరిణామాలు తెలుసు, ఎవరు ఎట్లా వెంట పడతారో కూడా ఆయనకు తెలుసు. అందులో ఈయనేదో ఒక కుండ పగలగొట్టాలని చూశాడు, అయ్యో మొత్తం పగిలిపోయినాయి. ఇప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ ఆ నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా ఆడు ఉంటే ఇప్పుడు ఆడు ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో మొత్తం అక్కడి నుంచి అతను కృష్ణుడు పారిపోతాడు అన్నమాట. సరే పాపం ఈమెదో వెళ్ళి ఆ పాలు ఎక్కువ పోనీయకుండా ఆమెమో ఆ పాలు గిన్నెని తీసుకొని బయటికి పెట్టి ఆమె అన్నిటిని ఆడంతా మళ్ళీ సర్దేసి బాగా చేసుకొని ఇట్లా వస్తుంది అనమాట. పాపం కృష్ణుడు వదిలేసి వచ్చేసాను కదా, ఆకలితో ఉన్నాడు కదా, మనం వెళ్ళి ఎలాగైనా సరే మళ్ళీ మనం పాలు ఇవ్వాలి కదా. పాపం ఆమెకేమో గమనం ఉంది, ఇక్కడతో అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళి ఇంక నేను పాలు ఇవ్వాల్సింది, ఇంకా నాకు వేరే పనే ఉందన్నట్టు. ఇక్కడికి వచ్చి చూసే లోపల ఇక్కడ మొత్తం కూడా గందరగోళం అయిపోయింది. మొత్తం ఎటు చూసినా మజ్జిగ, వెన్న, మొత్తం ఎవరు చేసుకుంటారు అబ్బా, ఎలా జరిగింది అంతా, ఏమై ఉంటుంది అంతా. సడన్ గా అక్కడ చూసినమాట చిన్న చిన్న అడుగులు, ఆల్రెడీ ఈ మజ్జిగలో మునిగిపోయినటువంటి పాదాలు ఒక్కొక్క అడుగు కనిపిస్తా ఉంది అక్కడ. సో ఇది కృష్ణుడే పనిచేశాడు, కోపంతో చేస్తుంటాడు, నేను వదిలేసి వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఇదేం కొత్త కథ అతనికి, ఇప్పుడు ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కర్ర పట్టుకొని వెనకాల పెట్టుకొని ఆ అడుగులు చూసుకుంటే వెళ్తుంది అన్నమాట. చూస్తే వెళ్తూ చూస్తే పర్ఫెక్ట్ కనిపిస్తుంది, అడుగులు ఎక్కడ పోయినాయని. పక్కన ఇంకొక రూమ్లోకి వెళ్ళింది, ఆడు చూస్తే కనబడలా, మళ్ళీ చూసి అడుగులు చూసింది, మళ్ళీ వెళ్ళింది, ఇంకో రూమ్లోకి వెళ్ళింది. ఆడ చూసే సమయానికి కృష్ణుడు పెద్ద వెన్నకుండం మీద ఆయన కూర్చొని పాలిసుకొని కోతులకి ఇస్తా ఉన్నాడు అన్నమాట. యశోదమాత ఆల్రెడీ కోపంలో ఉంది, ఏం చేయదు. ఒక క్షణపాటికలో కృష్ణుడి కోసం నేను చేసి ఇంట్లో ఇంత ఇదిగా వచ్చి ఆయన పగలగొట్టి నేను చేసినంత శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది కదా అని. ఎంతో పరిశ్రమ, ఎంతో శ్రమించిన కృష్ణుడికి ఏదో ఒక విధంగా అందించాలి, ప్రేమతో అందించాలని చెప్పేసి ఆమె ఎంతో శ్రమించింది. ఇక్కడ పాలు పొంగే విషయంలో కానీ, ఇక్కడ వెన్న తీసే విషయంలో కానీ పర్సనల్ కేర్ అన్నమాట. వాస్తవానికి
ఇప్పుడున్న ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆధునిక యుగంలో మనం చూస్తూ ఉన్నాము. సో భార్య భర్త లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి జాబ్కి వెళ్ళిపోయినప్పుడు బిడ్డల్ని పెద్దవాళ్ళ చేతుల్లోనో లేకపోతే అక్కడ ఆయాల చేతుల్లోనో లేకపోతే డే కేర్ సెంటర్లోనో వెళ్ళి మనల్ని రకరకాల పరిస్థితులు మనం పెట్టేస్తున్నాం. వాస్తవానికి శాస్త్రాలు చెప్పనమాట, ఫస్ట్ 5 సంవత్సరాలు తల్లి తల్లి స్పర్శ చాలా ముఖ్యం అంట. తల్లి స్పర్శ చాలా ముఖ్యం. అది పాలిచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టే విషయంలో కావచ్చు, వాళ్ళని తాకే విషయంలో కావచ్చు, వాళ్ళని ఆలన పాలన, ఓకేనా, ఈ విషయాల్లో ఈ ఫస్ట్ 5 years మాత్రం మోస్ట్ క్రూయల్ ఉంటుంది. ముఖ్యంగా మన బంధువులు ఉన్నప్పుడు కూడా, మన పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా, చూసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే తల్లి స్పర్శ అది ఒక స్పెషల్, ఒక వాళ్ళు ఒక తెలియకుండానే ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని ముద్రలు వాళ్ళ మనసు మీద వేస్తాయండి. వాళ్ళకి ఆ ప్రేమ స్పర్శ వాళ్ళకి కలిగినప్పుడు, వాళ్ళు తద్వారా వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళకి ఆ తల్లి మధ్య, ఆ తల్లి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం దృఢమవుతుంది అనమాట. అప్పుడే వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎంత ఎదిగినా సరే, ఏ స్థాయికి వెళ్ళినా సరే, వాళ్ళు మనల్ని మర్చిపోకుండా మనకి ఎప్పుడు కుటుంబ భావంతో మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారంట. కానీ ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో మనం ఆ మెయిన్ టైం, ఆ క్రూషియల్గా ముఖ్యమైనటువంటి ఆ సంవత్సరాలు వాళ్ళకి మనం ఇవి అందించకపోతే ఖచ్చితంగా మన ప్రేమని, మన నుంచి రాసిన ప్రేమని వాళ్ళు ఇంకెవరైనా వెతుకుతారు. ఆ ప్రేమని ఇంకెవరి ద్వారా పొందాలని చూస్తారు. వాళ్ళు ఇంకెవరికో వాళ్ళు దగ్గరైపోతున్నారు. ఇది వాస్తవం అన్నమాట. లేకపోతే మనం గమనిస్తే 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి జస్ట్ 1 సంవత్సరం పరిచిన అబ్బాయో అమ్మాయో వాళ్ళకి అది చాలా బలంగా కనిపిస్తుందంటే, అఫ్కోర్స్ అది నిజంగా వాళ్ళ కేవలం బయట ఆకర్షణలో అలా ఫీల్ అవుతున్నారా, లేకపోతే అది సినిమాలు చూసి, లేకపోతే ఇవి చూసి అవి చూసి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు ఇలా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే నాకు తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు ఏమాత్రం విషయం తెలియకుండా వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లాంటి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు అని అంటే, ఎక్కడో మనం కూడా ఆలోచించాలన్నమాట. ఎక్కడో ఏదో లోపం జరిగింది, ఎక్కడో ఏదో ఇవ్వాల్సినటువంటి కొన్ని ప్రేమల నుండి, అనురాగాల నుండి ఇవి సరిగ్గా డోసులో పడలాలి. ఎందుకంటే ప్రేమ సరిగ్గా పడుంటే హృదయం స్పందిస్తుంది. హృదయం స్వచ్ఛమైన ప్రేమ కానీ ఉంటే హృదయం దానికి ఖచ్చితంగా దానికి బందీ అవ్వాల్సిందే. ఆ ప్రేమకి ఎప్పుడైతే ఆ స్వచ్ఛమైన ఆ ప్రేమ కరెక్ట్గా వెళ్తుందో అప్పుడు ఆ హృదయం బందీ అయిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి, వేరే వ్యక్తుల నుంచి కానీ, వేరే వస్తువులు కానీ, ఇంకా వాళ్ళ మనసు డైవర్ట్ కాదు, వాళ్ళ హృదయం అటువైపు వెళ్ళలేదు. ఇంకా అందులో ప్రత్యేకంగా చిన్న వయసులో, ప్రత్యేకంగా ముఖ్యంగా 5 సంవత్సరాల వరకు మనం ప్రత్యేకంగా పెట్టాలన్నమాట. అంటే మనం అనుకోవచ్చు వాళ్ళకి ఏం తెలుసు ఇదంతా, నేనున్నా ఒకటే, మా పెద్దవాళ్ళు ఉన్నా ఒకటే, పనోళ్ళు ఉన్నా ఒకటే, వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు అప్పుడు ఏడిస్తే ఏదో ఆడిపించాలా, వాళ్ళకి ఆకలి వేస్తే ఏదో పాలు పట్టేసేయాలా, వాళ్ళకి ఏడిస్తే ఏదో స్నాక్స్ గిక్స్ పెట్టి వాళ్ళే. మనం నిజంగా మనం ఆ విధంగా మనం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మనం చాలా పొరపాటు పడుతున్నట్టే. లేకపోతే మనకి కృష్ణలీలలో కానీ, రాముల్లో కానీ, ఈ తల్లుల్లో కానివ్వండి, ఓకేనా, అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అంత వాళ్ళ ఇదిగా స్పందించాలా ఒక బిడ్డకి? ఎందుకు వాళ్ళే ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకు అంత వాళ్ళే దిగి ఆ సేవలు ఎందుకు ఇవ్వాలి? యశోదమాతకి కావాల్సిన మంది పనులు ఉన్నారు, ఎవరైనా అది చిలకచ్చు, ఎవరైనా అది పెట్టచ్చు, ఎవరైనా కూడా
ఆ పనులు చేసి అల్టిమేట్ గా తీసుకొచ్చి కుండలో పెట్టేసి ఆమె దగ్గరుండి ఇదిగో వెన్న నువ్వు తీసుకో, ఇదిగో వెన్న నువ్వు తిను అని చెప్పి ఆమె కూడా చేసుకుంటారు. అంటే మనకంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు, యశోదమాత, నందమహారాజు వాళ్ళకున్న పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ లీలలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, మనము ఎంత ఇదిగా మనం మన మన వాళ్ళని మనం చూసుకుంటాము, ప్రేమగా ఆదరిస్తాం, అంత ఇదిగా వాళ్ళు కూడా మనకి స్పందిస్తారు అన్నమాట. ఇదే మనం ప్రత్యేకంగా చూస్తాం. లేకపోతే ఇవాళ ఉన్న ఈ పరిస్థితులకు ఈ పరిస్థితులు మనం ఎందుకు వెళ్తాం ఇలాంటి పరిస్థితుల్లోకి? మనము మొదటి 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మనం కానీ మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకపోతే, మనం సరైనటువంటి దిశ ఇవ్వకపోతే, మన సరైనటువంటి అనురాగం, ప్రేమ పంచకపోతే, మనం జీవితాంతం వాళ్ళ వల్ల మనం ఆవేదన చెందుతాం. అది గ్యారెంటీ. వాళ్ళ వల్ల మనం ఖచ్చితంగా మనం ఎంతో కొంత బాధపడతాం. ఇది గ్యారెంటీ. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. సో చాలా మంది అనుకుంటున్నారు, నిజంగా మేము పెంచాము, మేము ప్రేమగా పెంచున్నాము, మేము ప్రేమగా ఎంతో వాళ్ళని మేము ఆదరించాము అని అనుకుంటారు. ఎందుకంటే ప్రేమ అన్న పదం మనం వాడినట్లయితే, ప్రేమ అన్న పదం కానీ నిజంగా ఉన్నట్లయితే అక్కడ డెఫినెట్గా హృదయం అయితే స్పందించే తీరాలి. సో స్పందించలేదు అని అంటే మనం దేన్నో ఇచ్చి మనం అది ప్రేమ అనుకుంటున్నాం మనం. లేకపోతే ఎందుకంటే ప్రేమకు మాత్రమే గుణది ఏంటది, ఎటువంటి కర్కోట హృదయం అయినా సరే కరిగిపోతుంది ఒక ప్రేమలో మాత్రమే, ఇంక దేంట్లో. సో కాబట్టి ఇక్కడ యశోదమాత స్వయంగా ఆమె ఇచ్చినటువంటి ఈ పాలుని, పెరుగుని భగవంతుని దగ్గరుండి చూసుకోవాలి. సో చాలా మంది మనకు చెప్తుంటారు అనమాట, ఆయన కృష్ణుడు రాక్షసుని చంపాడు, కృష్ణుడు చెట్లు పడగొట్టాడు, కృష్ణుడు అవెత్తాడు ఇవెత్తాడు అంటే యశోదమాత యొక్క ఆలోచన భావన. ఆ ఎత్తేళ్లే మొత్తానికి నా గురించి తినాల్సిందే, అతను తాగితే నా గురించి తాగాల్సిందే. అంటే చూడండి, వేరే వాళ్ళకి ఐశ్వర్యం గురించి, కృష్ణుడి యొక్క ఐశ్వర్యం గురించి చెప్పినా కూడా ఎత్తాడు, కానీ నా మీద ఆధారపడాల్సిందే అతను, నేను చేయాల్సిందే, నేను పెట్టాల్సిందే అతనికి. అంటే మనం గమనించుకోవచ్చు, అంటే ఎంత ప్రేమ ఉంటే ఐశ్వర్యాన్ని కూడా కప్పేసింది, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని కూడా కప్పేసింది వాళ్ళ ప్రేమ. ఏమాత్రం పట్టించుకోవట్లే. ఆయన బయటికి ఎంతమంది ఏదైనా హీరో అయ్యిండొచ్చు ఆయన, బట్ అల్టిమేట్ గా నా కొంగు పట్టుకోవాల్సిందే వచ్చేసాడు, నా మీద ఆధారపడాల్సిందే. ఆకలికి, దప్పికి, భయాన్ని మొత్తం కూడా నా మీద ఆధారపడాలి. చూడండి వాళ్ళ ఎట్లా ఉందో వాళ్ళకి ఇక్కడ సో ఇప్పుడు యశోదమాత కర్రబట్టుకొని కృష్ణ వెళ్తా ఉంది. ఒక దగ్గర చూసాను, వెన్న తీసుకొచ్చి పోతులకు పెడుతున్నాడు. ఈమె ఎంతో శ్రమపడి కష్టపడి కృష్ణుడికి అందిస్తే, అసలు ఆమెకు అసలు ఇష్టం లేని కోతులు అంటే అసలు ఆమెకి ఇష్టం లేదు. నేను కష్టపడి పోయి నువ్వైనా తిన్నావా, తింటే పర్వాలేదు, ఇబ్బందులే, కొన్ని పగలు కొట్టావు, పరిగెత్తావు, తిన్నావు, కానీ నువ్వు తినకుండా నువ్వేం చేస్తున్నావు, కోతులు పెడుతున్నావు. విషయం ఏంటంటే యశోమాత రావడం కోతులు చూసేసి అవి ఒక్క క్షణం అవి ఉండవు అనమాట, సాప ఖాళీ అయిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయన్ని. కానీ కృష్ణుడు మాత్రం అమ్మాయి ఆగిపోతాడు. ఇప్పుడు ఎట్ట పోవాలో అంటే ఎవరు పక్కన కూడా ఎవరు లేరు, ఇప్పుడు ఎట్ట చేయాలి, ఏం చేయాలి. ఫస్ట్ టైం అప్పుడు అక్కడ భయపడ్డాడు కృష్ణుడు. ఓకేనా, అందులో చూసుకుంది. మీరు చూడండి ఒకసారి, దేవాది దేవుడు ఒక యశోదమాత యొక్క కర్రకి భయపడుతున్నాడంటే ఇది ఎవరికి సాధ్యం అవుతుంది? ఇది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? భాగవతం 3వ స్కందంలో కపిల భగవాన్ చెప్పాడు అనమాట, నా మీద భయంతోనే సూర్యుడు ఉదయిస్తాడు, నా మీద భయంతోనే చంద్రుడు ప్రకాశిస్తాడు, నా మీద భయంతోనే
ఈ గాలి వీస్తుంది, నా మీద భయంతోనే సర్వం నడుస్తుంది ఇక్కడ. నా మీద భయంతో ఇక్కడ ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క భయంతో నడుస్తుంది. అంటే ఆయన హీజ్ సుప్రీం రూలర్ అనమాట. మొత్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు. కానీ ఆ దేవాదేవుడు జస్ట్ కేవలం కర్రను చూసి భయపడుతున్నాడు. అంటే తన ఐశ్వర్యం ఏమైంది, తన శక్తులన్నీ ఏమైనాయి, తన యొక్క దాన్ని ఏమంటారు ఉన్నతమైనటువంటి తన స్థానం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మొత్తం ఏమవుతుంది అంతా కూడా కంప్లీట్గా భక్తులు అధీనం అయిపోతాడు, భక్తులకి సరెండర్ అయిపోతాడు, శరణ వేడిపోతాడు. అంటే భక్తుల మీద ఆధారపడే స్థాయికి వెళ్ళిపోతాడు. అసలు అతనైతే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తనకి ఈ లోకంలో తనకు కావాల్సింది ఏమీ లేదు. ఇక్కడ తను ఆత్మ చెందినవాడు. అతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అతను తనకు తాను తృప్తిపరచుకోగలుగుతాడు. తనకి కావాల్సింది ఇక్కడ ఏమీ లేదు, తను ఇక్కడ చేయాల్సింది కూడా ఇక్కడ ఏమీ లేదు. 1,00,000 కోటి లక్ష్మీలు వాళ్ళందరూ కూడా పాల సముద్రంలో గోలోకంలో సేవిస్తూ ఉంది. కానీ ఏమి కోరుకొని ఏమీ అవసరం లేనటువంటి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఒక్కసారి మా యశోదమాత యొక్క చేతిలో కర్రను చూసి భయపడి అక్కడి నుంచి నెమ్మదిగా దాన్ని ఆ కుండ నుంచి పెద్ద కుండ దిగి ఇంకా ఆ నుంచి పరిగెడం ప్రారంభించాడు. ఎంత వేగంగా పరిగెస్తాడంటే యశోదమాతకు నచ్చుకోకూడదన్న వేగంలో పరిగెస్తాడు. యశోదమాత వేగంగా పరిగెస్తాడు అన్నమాట. యశోదమాత అంతకంటే ఇంకా వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అంటే సుఖదేవ గోస్వామి వర్ణిస్తాడు అనమాట. సుఖదేవ గోస్వామి ఏమని వర్ణిస్తారంటే, శారీరకంగా చూసి ఆమె చాలా లావుగా ఉంటుంది, కానీ నడుము దగ్గర సన్నగా ఉంటుంది. కానీ ఏదేమైనా సరే ఆమె ఎట్లయినా శిక్షణ పట్టుకోవాలని చెప్పేసి ఆమె వేగాన్ని పెంచుతుంది. కృష్ణుడి యొక్క వేగము ఒక్కోసారి మనసుతో పోలుస్తారు అన్నమాట. సో మనస్సు అత్యంత వేగమైంది మనకు తెలిసిన దాంట్లో. ఎట్లా అని చెప్పొచ్చు మనం అంటే, మనం ఇప్పుడు తలుచుకుంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను గోవర్ధన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి నేను గోవర్ధన్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఒక క్షణంలో వెళ్ళిపోతాను. మొత్తం చుట్టేసి మళ్ళీ వెంటనే ఒక క్షణంలో ఇక్కడికి వచ్చేయగలను. అంటే మనసు అంత వేగమైంది. అంటే అంత వేగమైన మనసు కూడా కృష్ణుడిని బంధించలేదు. అప్పుడు మన హరే కృష్ణ మనం చెప్తున్నాం, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మన కృష్ణ నామాన్ని బంధించాలని వినాలని కొద్ది చూస్తాం, కానీ 2 సెకండ్లో మంత్రం ఎగిరిపోయి ఉంటుంది. లేదా మనం దాన్ని అసలు ఏమాత్రం మనం ధ్యాస పెట్టలేము. యోగులు, ఋషులు, పెద్ద పెద్ద తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళ మనసుతో వాళ్ళు యోగాలు చేసి, ఆసనాలు వేసి ఎన్నెన్నో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట, మనసులో కృష్ణుడిని బంధించాలని. ఎందుకంటే అత్యంత వేగమైంది మనసు కాబట్టి మనసుతో కృష్ణుడిని బంధించాలనుకుంటారు. కానీ అంత వేగమైన మనసు కూడా కృష్ణుడిని బంధించలేదు. కానీ ఇక్కడ యశోదమాత అంతకంటే వేగంగా వెళ్ళి కృష్ణుడిని వెనక నుండి గట్టిగా పట్టేస్తుంటారు. సో ఆమె పరిగెత్తేటప్పుడు అంట మళ్ళీ సుఖదేవ గోస్వామి రకరకాల అర్థాలు ఇస్తాడు అన్నమాట. ఆమె కాళ్ళు పాదాలు ఎలా పడుతున్నాయి, సో ఆమె జుట్లో మాలతి పువ్వు ఎలా రాలిపోతున్నాయి, ఆమె వేసుకున్న గొలుసులు ఏ విధంగా వేగంగా వాటిని కొట్టుకుంటున్నాయి, ఆమె వేసుకున్న లోలాకులు ఎట్లా ఊగుతా ఉన్నాయి, సో ఇవన్నీ వేసుకున్న హారం ఎట్లా, ఇదంతా వర్ణిస్తున్నారు అనమాట అద్భుతంగా. ఎందుకు ఈ వర్ణన, ఎందుకు ఒక్క భక్తుల గురించి ఎందుకు ఎంత వర్ణన ఇవ్వాలి? ప్రతి అంగం గురించి, అంటే చేతులు, కాళ్ళు, తల, మెడ,
ఎందుకనంటే మనం సపోజ్ ఎవరికైనా సరే వాత్సల్య భావం ఉంది అనుకోండి కృష్ణుడి మీద. వాత్సల్య భావం అంటే నేను తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నాను కృష్ణుడి మీద. జస్ట్ మనకి మనకి అంటే మనకి ఆ ఫీలింగ్ ఒకటి కొంచెం బాగుందనుకోండి. సో సో ఆ భావంలో ఉండేవాళ్ళు యశోదమాత ఏం చేస్తుంది, నందమహారాజు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే కార్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, సో ఇది వాళ్ళకి స్మరణలోకి వెళ్తుంది అనమాట. ఓహో, మనం చూడాలన్నమాట, ఇలా మనం ఇలా చేయాలన్నమాట, కృష్ణుడు మనం ఈ విధంగా సేవించుకోవాలన్నమాట, కృష్ణుడు మనం ఈ విధంగా మనం ప్రేమతో మనం చూసుకోవాలన్నమాట అని. అది ఒక స్మరణ. అంటే రకరకాల భక్తులు మనం చూసిన శాంతరసం నుంచి దాస్యరసం, సఖ్యం, వాత్సల్య రసం, మాధుర్య రసం. అఫ్ కోర్స్ మనందరిది ఫస్ట్ దాస్యరసమే. దాస్యరసంలో మనం అనంతమైనటువంటి సేవలు చేసి ఆ సేవకు ఆయన తృప్తిపడి గురువు మెచ్చుకొని గురువుకి అర్థమైతే గురువు డిసైడ్ చేస్తాడు, ఫైనల్గా మనకు చెప్తాడు మనం ఏ రసంలో ఉన్నామని. సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కొంతమందికి యశోదమాత లాగా యశోదమాత యొక్క కృష్ణుడితో ఆమె చేసిన వ్యవహారం కొంతమందికి సహజంగా కొద్దిగా ఇష్టం ఉంటుంది అనమాట. కొంతమందికి ఫ్రెండ్ లాగా. అంటే అవి మన యాక్చువల్ పొజిషన్స్ అవి కాదు, మన యాక్చువల్ స్థానాలు అవి కాదు. కానీ మనకి ఎందుకో తెలియకుండా ఒక ఇట్లాంటి ఒక క్యారెక్టర్కి మనం ఇష్టపడతాము. ఎందుకంటే మనలో ఆ భావాలు ఉంటాయి. అట్లీస్ట్ యాదృచ్ఛికంగా అయినా సరే ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి ఇలాగ మన స్మరణ విధంగా మనం చేసుకోవడం తెలియకుండానే మనలో భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు మన మనసులో బలంగా నాటుకొని అది రేపు మనం చనిపోయేటప్పటికి మనం కృష్ణ నారాయణ గోవింద ఒక అవకాశం అన్నమాట. అందుకే ఇక్కడ యశోదమాత యొక్క వర్ణన వస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఆమె యొక్క వ్యక్తిగతంగా ఆమె యొక్క స్వరూపం గురించి మనకు వస్తుంది. పరిగిస్తుంది, పరిగించి వెంటనే గట్టిగా పట్టుకుంటున్నాను, వెనక నుంచి పట్టుకుంటుంది, తన సొంత చేతులతో పట్టుకుంటుంది. యోగులు, ఋషులు, మునులు, ఓకేనా, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఎంతతో తపస్సు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి మనసుతో కూడా బంధించలేని వాళ్ళు ఒక సర్వసరణ గోవుల్ని కాచుకునేటువంటి, గోవుల్ని కాపాడుకునేటువంటి సర్వసాధారణ మహిళ వచ్చి గట్టిగా పట్టుకుంటున్నాం కృష్ణుడు. అది కూడా స్వహస్తాలతో. భగవంతుడు అనంతం, భగవంతుడు అనంతం. భగవంతుడిని బంధించేటువంటి వస్తువు ఇక్కడ ఎక్కడ లేదు. బంధించడం కాదు కదా, కనీసం భగవంతుడిని వాళ్ళ మనసులో హృదయంలో చూసుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. అక్కడ యశోదమాతకి చేతులతో గట్టిగా పట్టుకునేంత అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఖచ్చితంగా ఇది భగవంతుణ్ణి స్వయంగా బంధించేంత అవకాశం ఇచ్చాడంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు ప్రేమతో భగవంతుని సేవ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసుకొని ఉంటే భగవంతుడే భగవంతుడిని మర్చిపోయేసి వాళ్ళ మీద ఆధారపడే అంతలాగా వాళ్ళ లేకపోతే నేను బతకలేనే ఉన్నట్టుగా భగవంతుడు ఫీల్ అవుతున్నాడంటే ఎలాగా ఈ మాధుర్య భావన ఆయన విహరిస్తాడంటే అక్కడ ఇంకా వాళ్ళ యొక్క ఇది మన వాళ్ళ స్థానం అని చెప్పాలి. మనం ఏ విధంగా మనం వర్ణించాలి. సో అట్లాంటి దేవాదేవుడు, ఎవరికి అందని భగవంతుడు యశోదమాత పెడితే కానీ తినట్లేదు, యశోదమాత పాలన తాగలేదు, యశోదమాత పక్క నుండి జతగా చూసుకుంటే కానీ ఆయన ఎదగలేడు ఆయన. అప్పుడప్పుడు ఆయనకి ఏదైనా ఇట్లాగా లీలలు చేసి, ఇప్పుడు పూతన వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళినప్పుడు, తృణావతుడు వచ్చేసి ఆయన మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు, ఇట్లా రకరకాల రాక్షసులు ఆయన్ని ఇబ్బందినప్పుడు, లేదా తర్వాత వాళ్ళని సంహరించి మళ్ళీ కృష్ణ వచ్చినప్పుడు అందరూ అది చచ్చిపెట్టినప్పుడు, అది అంత చిన్న బిడ్డ ఎట్టబోయాడు, అంత చిన్న బిడ్డ ఎట్లా పోరాటాడు, అంత చిన్న బిడ్డ వచ్చేసి ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఏంది, ఆ బిడ్డకి ఏదైనా జరుగుతుందేమో అని ఈ ఆందోళన ఉన్నప్పుడు మనం అప్పుడు దిష్టి తీస్తాం కదా, మన పిల్లలకి ఏదైనా వెంటనే జరిగితే తట్టుకొని పడినా ఏంది. ఈ మధ్య తరచుగా ఏదో ఒకటి అతన్ని ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటే వస్తూనే ఉన్నాడే, బహుశా దిష్టి తగిలిందేమో అని చెప్పేసి మనం ఏదో మిరపకాయలు, ఉప్పు ఓకేనా చేస్తాం. కానీ యశోదమాత కూడా చూడండి, దేవాదేవుడు
యశోదమాత తీసుకొని వెళ్ళి గోవు యొక్క తోక ఉంటది కదా, ఆ తోకకు ఉన్నటువంటి వెంట్రుకలు దాంతో దిష్టి తీస్తాం అనమాట. దేవాదేవుడికి దిష్టి తీయడం ఏంది అసలు? ఈ శక్తులన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయన నుంచి అన్ని. అంటే మనం గమనించాల్సింది అంటే ఇవన్నీ మనం ఎందుకు చర్చించుకుంటున్నాం ఈ లీల రూపంలో అని అంటే, మనం ఎక్కడ ఆలోచించాలి ఒకసారి, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం, ఎలాంటి వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. మనకి ఇవి లేవు అవి లేవు, ఇట్లాగే అయిపోతుంది అట్లాగే అయిపోతుంది, నిరంతరం ఆందోళనలో భయాల్లో నా జీవితం ఎలా వస్తుందేమో, ఎట్లా ఉందో. ఓకేనా, ఆ ప్రపంచం ఎలా ఉంది. మనం ఇప్పుడు చర్చ అరగంట సేపు కృష్ణుడు, నేను కూడా నేను ఇవేం నేను అనుభవించట్లేదు, నేనేం చేయట్లేదు, నేను కూడా జస్ట్ విన్నా అంతే. విని నేను చెప్పేదానికి నేను ఇంత ఆనందపడుతున్నాను. మీరు వింటూ నిజంగా ఇట్లా ఉందా, నిజంగా ఇంత బాగుందా, మనం అంటే ఒక అరగంట సేపు మనం మర్చిపోతున్నాం మిగతా ప్రపంచం గురించి. నిజంగా అది మనం మంచి సాధన చేసుకుంటూ కృష్ణుడి లీలలు మనం వింటూ, కృష్ణుడికి మనం నైవేద్యం పెడుతూ, కృష్ణనామాన్ని చేస్తూ, ఇంకా అనేకమైనటువంటి ఏదో ఒక విధంగా మనం కృష్ణుని తలుచుకునే పరిస్థితి మనకి కానీ వస్తే, ఆలోచన ఎలా ఉంటే ఆలోచించండి, ఆ పరిస్థితి ఎలా ఉంటాయో లేదా ఆ వాతావరణం మీరు ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే నేను ఎంత మిస్ అయ్యాము, నిజంగా ఇది ఎంత బాగుంది, ఆ వాతావరణం ఎలాగుంది, ఆ పరిసరాలంతా ఎలా ఉన్నాయి, దేవాదేవుడు స్వయంగా వచ్చి తనకు తానుగా అందరిని అలరిస్తున్నాడు అంటే ఇది ఎంత అద్భుతమైన ఘట్టం ఇది. ఇప్పుడు మీరు గమనించే ఫోటోలో కనీసం డ్రెస్ కూడా లేదు కృష్ణుడికి. దేవాదేవుడు డ్రెస్ లేకుండా ఉండడం అసలు ఏంది ఇదంతా, అసలు ఎంత విచిత్రం ఇదంతా. అసలు మనం చూసి ఐశ్వర్యంలో చూస్తాం, నారాయణని ఐశ్వర్యంలో చూస్తాం, రాముడిని ఐశ్వర్యంలో చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే అసలు కంప్లీట్గా డ్రెస్ లేకుండా తిరుగుతాం, పరిగిస్తున్నాడు. నిజంగా ఎవరికైనా ఈయన దేవాదేవుడు అంటే ఎవరైనా నమ్ముతారు అసలు? ఎవరైనా నచ్చుకుంటారు అసలు? కానీ మనం గమనిస్తే ఇప్పుడు నిజంగా ఎంత అద్భుతం ఉంది అసలు, ఎంత ఆనందం ఉంది. భగవంతుడు ఏంది వెనకాల పరిగిస్తున్నాడు ఏంటి అసలు? యశోదమాత బలంగా పట్టేసింది అనమాట. బలంగా పెట్టిన తర్వాత ఇప్పుడు యశోదమాత ఏం చేస్తుంది, చుట్టుపక్కల గోపికులందరూ ఏం చేస్తారు, ఆ రోలు కట్టడానికి వాళ్ళు తాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఏ విధంగా కట్టేసినప్పుడు కృష్ణుడు ఏం గమనిస్తాడు, యశోదమాతలో ఏం గమనిస్తాడు, ఫైనల్గా ఆయనే ఎట్లా నన్ను బంధించని చెప్పేసి ఆయనే ఏ విధంగా ఒకసారి తాడు ఇచ్చి నువ్వు బంధించానంటారు. రేపు చూద్దాం అది. ఓకేనా? సో ఈ సిరీస్ ఎట్లాగో రేపు కొనసాగుగా రేపు కూడా ఈ లీల చర్చించుకోండి. ఓకేనా? కాబట్టి మీరు దయచేసి మీరు భాగవతం పుస్తకం మీ దగ్గర ఉన్న, దేవాదేవుడు శ్రీకృష్ణుడి మీ దగ్గర ఉన్నా సరే, లేదా భాగవత కథలు, కృష్ణుడికి సంబంధించినటువంటి ఈ లీల లీల మీరు దయచేసి చదవండి, ఆలోచించండి, స్మరించండి దాని గురించి. మనం ఇంక ఆనందం మనం ఇంకెక్కడో మనం వెతకం అన్నమాట. ఎవరి దగ్గర మనం ఆశించాం, ఎవరో ఇస్తారేమో, ఇంకెవరో చేస్తారేమో, మన పాకులాట మన గంపర్లాట ఉండదు. సో కాబట్టి మనం దీంట్లో స్మరించుకుంటూ ఈ రాత్రి కూడా ఈ ఆలోచనలో మనం ఉంటూ మళ్ళీ మనం రేపు కలుస్తాం మళ్ళీ. ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు మనం దామోదరాష్టకం, సో దామోదరాష్టకం మనం ఇప్పుడు పాడదాము. సో అట్లాగే మనం భగవంతుడికి దీపహారతి ఇద్దాము. ఆ తర్వాత ఎవరికైనా సందేహాలు ఉంటే మనం అడిగి తెలుసుకుంటాం.